అందరికీ నమస్కారము. ఇంకా ఈ వంకాయ కర్రీ అయితే ఈ ప్రాసెస్తో చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక లవంగా, ఒక ఇలాచి, పట్ట, సాజీర, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ఇంకా మంచిగా అలా వేగిన తర్వాత అల్లం పసుపు వేసి అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయలు వేయాలి. ఈ వంకాయలు అయితే మనం సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. చిన్న మంట పెట్టకూడదు, పెద్ద మంట పెట్టాలి. ఇలా వేగిన తర్వాత మనము తగినంత సాల్టు, కారం వేసుకోవాలి. ఈ కారం కూడా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత కొన్ని నువ్వులు వేయింపేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియా పొడి వేసుకోవాలి. ధనియా పొడి వేసిన తర్వాత మనము ఈ నువ్వుల పొడి వేసి ఒక 4 స్పూన్లు ఈ వంకాయలకు ఎంబటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకంతే, స్టవ్ ఆన్లో ఉండకూడదు. నువ్వుల పొడి వేసినామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇది పప్పుచారుకు కానీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది.